అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు హెల్దీ ఫుడ్ అండి. రాగి ఇడ్లీలు ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటాయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి వెళ్ళి చూసి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాగుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఐరన్ ఉంటుంది అందులో. మనకి కావాల్సిన కాల్షియం దొరుకుతుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుంది. అయితే ఈరోజు ఈవినింగ్ చేయాలనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి. రాగులు 1 గ్లాసు, మినపప్పు ఏమో 1½ గ్లాసు. తెల్లవారి శుభ్రంగా కడిగి దాన్ని మిక్సీకి వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూను వంట సోడా వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వ కలుపుకోవాలండి. కడిగేసి ఇందులో కలిపి చక్కగా కలుపుకోవాలి. మరీ లూజ్ వద్దు. ఇందులో మనం వైట్ మినపప్పు కంటే పొడిపప్పు తీసుకున్నా కూడా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ అసలు. ఇలా కలిపేసి మనం ఒక 5-6 అవర్స్ పక్కన పెట్టాలి. పైన ఇలా చూసారా చక్కగా ఫర్మెంట్ అవుతుంది. ఈ కలర్ ఏంటంటే రాగి వల్ల వచ్చిన కలరు. ఒక్కసారి కలుపుకొని మనం ఇడ్లీకి వేసుకోవచ్చండి. అది వేసేప్పుడు క్లాత్లో అయితేనేమో కొంచెం క్లాత్ తడిపి ఇలా ఇడ్లీ ప్లేట్ పైన వేసి పెట్టుకోవాలి. లేదంటే మామూలుగా మీరు ఆయిల్తో కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇడ్లీ పెట్టినట్టే. కానీ ఎంత బాగున్నాయంటే మామూలు ఇడ్లీ మీదకి అసలు మనసు కూడా వెళ్ళదండి. పిల్లలు పెద్దలు అందరు తింటారు. ఎంత అంటే అంత బాగున్నాయి. ఇన్నిసార్లు అన్నానంటే బాగుందని. ఇలా క్లాత్ పెట్టినప్పుడు ఎప్పుడైనా దానికి అంటుకుపోతే మీద నుంచి కొన్ని నీళ్ళు చిలకరేయాలండి. చక్కగా వస్తాయి ఇడ్లీలు. టేస్ట్ మనకి హెల్త్కి మంచిది అనుకున్నప్పుడు తింటే బెటర్ కదా. దీంట్లోకి కాస్త సాంబారు, కొంచెం చట్నీ పొడితో తింటే సూపర్ అండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్.